హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు ఏ రెసిపీ చూపించట్లేదు కానీ ఇంట్లో రెగ్యులర్గా నేను ఉపయోగించే కిచెన్ టిప్స్, కుకింగ్ టిప్స్ మీకు షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 1, మనం మిక్సీలో పప్పు రుబ్బుకుంటాం కదా, ఇడ్లీలకి దోశలకి రుబ్బుకున్నప్పుడు అది వెంటనే యూజ్ చేయడానికి అవ్వదు, పులియబెట్టుకోవాలి. ఒకవేళ వెంటనే కానీ యూజ్ చేయాలి, టిఫిన్ చేసుకోవాలని అనిపిస్తే కనుక ఇందులోనికి ఒక పావు టీ స్పూను కుకింగ్ సోడా, బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇడ్లీ కానీ దోశలు కానీ వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని వేసుకుంటే మెత్తగా వస్తాయి. టిప్ నెంబర్ 2, రోజు ఇంట్లో మనం టీ చేసుకుంటామో డైరెక్ట్గా టీ పొడి పాల్లో వేసుకుంటే డికాషన్ సరిగా రాదు కనుక ముందుగా గిన్నెలోకి వేసుకుని కొద్దిగా 1 కప్పు వాటర్ వేసుకుని మరిగించుకుంటే టీ డికాషన్ బాగా దిగి అప్పుడు పాలు వేసుకుంటే మనకి టీ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే టీ పొడి కూడా సేవ్ అవుద్ది, ఎక్కువ అవ్వదు. టిప్ నెంబర్ 3, వెల్లుల్లిపాయలు మనం పైన తొక్కలు పీల్ తీయడం చాలా కష్టం కదండి. అవి ఒక గిన్నెలోకి వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత అవి నాని పైన పీల్ అంతా కూడా చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా తీయగానే ఈజీగా వచ్చేస్తుంది, చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇవి ఇలా నానబెట్టుకోకుండా మనం డైరెక్ట్గా తీసుకుంటే వేళ్ళు గోర్లు కూడా చాలా నొప్పి వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఇలా నానబెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలాగ అన్నీ తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఈ తడివి స్టోర్ చేసుకుంటే పాడైపోతాయి కదా. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక టిష్యూ తీసుకుని టిష్యూ మీదకి ఈ వెల్లుల్లి రేఖలు వేసేసుకుని ఇలా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్, అంటుకున్న వాటర్ అంతా కూడా వచ్చేసి డ్రై అయిపోతాయి అన్నమాట. ఈ డ్రై అయిపోయినవి ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. టిప్ నెంబర్ 4, వంకాయలు కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకున్నా కూడా కొన్నిసార్లు నల్లగా అయిపోతాయి. నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకుని దీంట్లో సాల్ట్ వేసుకోవచ్చు. లేదంటే ఇలాగా వాడేసి నిమ్మచెక్క ముక్కలు ఒక 4 ముక్కలు వేసుకుని అందులో కట్ చేసుకుని వేసుకుంటే వంకాయలు నల్లగా అవ్వవు. టిప్ నెంబర్ 5, పొటాటో కర్రీ చేసుకోవాలన్నా మనం ఫ్రై చేసుకోవాలన్నా పైన ఇలా పీల్ తీసేస్తాము. పీల్ తీయకుండా గరుకుగా ఉండే రఫ్గా ఉన్న ఒక చాకు తీసుకొని పైన పొరంతా కూడా ఇలా తీసేసుకోవాలి. లేదా నానబెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని తొక్కతోనే మనం పొటాటో యూజ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదండి. ఎందుకంటే పొటాటోలో ఉండే ఆ తొక్కలోనే ఆ పీల్లోనే మనకి B6 విటమిన్ అలాగే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. టిప్ నెంబర్ 6, పొటాటో ఫ్రై చేసుకునేటప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ ఒక హాఫ్ చెక్క లెమన్ పిండితే ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలు కూడా పొడి పొడిలాడుతూ ముద్దగా రాకుండా వస్తుంది ఫ్రై. టిప్ నెంబర్ 7, మనం రైస్ వండుకునేటప్పుడు అది కుక్కర్లో అయినా ఇలా డైరెక్ట్గా అయినా ఏదైనా గిన్నెలో చేసుకున్నా కూడా ఒక హాఫ్ చెక్క లెమన్ ఇలా పిండేసుకుని మిక్స్ చేసుకుని వండుకుంటే మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ రైస్ వస్తుంది. టిప్ నెంబర్ 8, మనం చాలా రెసిపీస్లో బటర్ వాడతాం కదా, అది బయట కొనుక్కు తెచ్చుకున్నదైనా ఇంట్లోదైనా కూడా ఇలా ముద్దగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని పీసెస్లో కట్ చేసుకుంటే ఇలా పీసెస్లో కట్ చేసుకుని ఏ సైజు కావాలంటే ఆ సైజులో మీకు క్యూబ్స్లో కట్ చేసుకుంటే మనం యూజ్ చేసేటప్పుడు అస్తమాటు కూడా కట్ చేసుకోవాల్సిన పని ఉండదండి, టైం సేవ్ అవుద్ది. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కల్లా కట్ చేసుకుని స్వీట్ బాక్సులు ఉంటాయి కదా, యూజ్ చేసిన స్వీట్ బాక్సుల్లో ఇలాంటి బాక్సుల్లో వేసేసుకుని ముక్కలు పెట్టేసుకుని ఇందులో అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉపయోగించండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.